నమస్కారం. ఈరోజు మనం మన దేశంలో లక్షలాది మంది చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ. ఇంతకీ ఇది ఏంటి? ఎందుకంత ముఖ్యం? మన పిల్లల చదువు మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? రండి వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న ఒక చిన్నారికి వాళ్ళు చదివింది నిజంగా అర్థమైందా లేదా అని మనం ఎలా తెలుసుకోగలం? వాళ్ళు కేవలం పదాలను పలుకుతున్నారా, లేకపోతే దాని వెనక ఉన్న భావాన్ని కూడా గ్రహిస్తున్నారా? ఇది కనిపెట్టడం అనుకున్నంత సులభం కాదు కదా. ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం ఇక్కడ కనిపిస్తున్నంత సింపుల్ టాస్క్తో మొదలవుతుంది. చూడండి, ఇక్కడ 4 చిత్రాలున్నాయి కదా. ఇప్పుడు పరీక్ష చేసేవాళ్ళొక వాక్యం చదువుతారు, దానికి సరిపోయే చిత్రాన్ని ఆ చిన్నారి చూపించాలి. ఇది చూడ్డానికి చిన్న పనే అయినా ఒక బిడ్డ గ్రహణశక్తిని అంచనా వేయడంలో ఇది మొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన అడుగు. మరి ఇలాంటి చిన్న చిన్న పరీక్షలెందుకు పెడుతున్నారు? ఎందుకంటే ఇవన్నీ ఒక పెద్ద జాతీయ లక్ష్యంలో భాగం. ఆ లక్ష్యమేంటంటే మన దేశంలో ఏ మారుమూల ఉన్న చిన్నారి అయినా సరే కేవలం అక్షరాలు గుర్తుపట్టడమే కాదు, చదివింది పూర్తిగా అర్థం చేసుకునే స్థాయికి ఎదగాలి. ఈ గొప్ప లక్ష్యాన్ని సాధించడానికే ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని పేరే నిపుణ్ భారత్. దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే: 3వ తరగతి పూర్తి చేసే ప్రతి చిన్నారి ప్రాథమికంగా చదవడం, రాయడం, ఇంకా లెక్కలు చేయడంలో మంచి నైపుణ్యం సాధించాలి. అంటే ఈ అధికారిక పత్రాన్ని మన విద్యావ్యవస్థకు ఒక రకమైన హెల్త్ చెకప్ అని అనుకోవచ్చు. అసలు పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. కోట్లాది మంది విద్యార్థులున్న మన దేశంలో ఇంత పెద్ద స్థాయిలో అందరి పురోగతిని ఎలా అంచనా వేస్తారు? ఇది దాదాపు అసాధ్యమనిపిస్తుంది కదా. ఆ అసాధ్యమనిపించే పనిని సుసాధ్యం చేయడానికే ఈ ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ అంటే FLSను రూపొందించారు. ఇది మన విద్యా వ్యవస్థ పురోగతిని కొలవడానికి ఉపయోగించే ఒక చాలా శక్తివంతమైన సాధనం. సింపుల్గా చెప్పాలంటే నిపుణ్ భారత్ అనేది మన గమ్యమైతే, ఆ గమ్యానికి మనం ఎంత దగ్గరగా వెళుతున్నామో తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా చేసే ఒక పెద్ద సర్వేనే ఈ ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ అన్నమాట. ఈ స్టడీ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే కొన్ని నంబర్స్ చూద్దాం. ఇందులో సుమారుగా 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంటే ఒక చిన్న పట్టణం జనాభా అంతమంది. మరి ఈ 1,00,000 మంది విద్యార్థులను దేశవ్యాప్తంగా పట్టణాలు, పల్లెలోనే తేడా లేకుండా దాదాపు 10,000 పాఠశాలల నుంచి ఎంపిక చేశారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పరీక్షను 1-2 కాదు, ఏకంగా 20 వేర్వేరు భారతీయ భాషలలో నిర్వహించారు. ఎందుకంటే పిల్లలు తమ మాతృభాషలోనే చాలా బాగా నేర్చుకుంటారు. ఇది మన దేశ భాషా వైవిధ్యానికి ఇచ్చిన గొప్ప గౌరవం. ఇప్పుడు అస్సలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పరీక్ష నిర్వహించే విధానం. ఇది మనం అనుకునేలా పేపర్ మీద రాసే పరీక్ష కాదు. ప్రతి విద్యార్థితో ట్రైనింగ్ తీసుకున్న ఒక ఎగ్జామినర్ ముఖాముఖిగా కూర్చుని మాట్లాడి వాళ్ల నైపుణ్యాలను అంచనా వేస్తారు. దీనివల్ల ఫలితాలు చాలా ఖచ్చితంగా వస్తాయి. సరే, విద్యార్థులను ఇలా ముఖాముఖిగా అంచనా వేస్తారని తెలిసింది కదా. మరి ఆ పరీక్షలో అసలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, అవి ఎలా పనిచేస్తాయి? కొన్ని ఉదాహరణలతో మరింత వివరంగా చూద్దాం. మనం మొదటగా చూడబోయే నైపుణ్యం ఓరల్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్. పేరు వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్: విన్నదాన్ని అర్థం చేసుకోగల సామర్థ్యం. ఉదాహరణకు పరీక్ష నిర్వహించేవాళ్లు కొంతమంది పిల్లలు సంగీతం వాయిస్తున్నారు అని చదువుతారు. విద్యార్థి చెయ్యాల్సిందల్లా ఒక్కటే: ఈ 4 చిత్రాలలో ఆ వాక్యానికి సరిగ్గా సరిపోయే చిత్రాన్ని చూపించడం. ఒక్క క్షణం ఆలోచించండి, ఏ చిత్రాన్నే ఎంచుకుంటారు? కరెక్ట్, 2వ చిత్రం. చూసారా, ఇంత చిన్న పని ద్వారా ఆ బిడ్డకు విన్నది సరిగ్గా అర్థమయ్యిందా లేదా అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. తరువాత వచ్చేది మరో ముఖ్యమైన నైపుణ్యం, ఫొనలాజికల్ అవేర్నెస్. అంటే ఒక పదంలోని చిన్న చిన్న శబ్దాలను గుర్తించగలగడం. ఉదాహరణకు అమ్మ అనే పదంలో ఆ, మ్, మ అనే శబ్దాలున్నాయని గ్రహించడం లాంటిది. చదవడం నేర్చుకోవడానికి ఇది పునాది లాంటిది. అంటే ఎగ్జామినర్ కళ అనే పదాన్ని చెప్పి ఇందులో మొదటి శబ్దం ఏది అని అడుగుతారు. సమాధానం క లేదా పనస అని చెప్పి చివరి శబ్దం ఏది అని అడుగుతారు. సమాధానం స. ఇది పిల్లలకి అక్షరాలకి
వాటి శబ్దాలకి మధ్య ఉన్న సంబంధాన్ని బలంగా అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ నైపుణ్యాలన్నీ కలిపితేనే డీకోడింగ్ సాధ్యమవుతుంది. అంటే పుస్తకంలో ఉన్న అక్షరాలను చూసి వాటి శబ్దాలను గుర్తుతెచ్చుకుని ఆ శబ్దాలను కలిపి ఒక పూర్తి పదాన్ని చదవగలగడం. చదవడం నేర్చుకునే ప్రయాణంలో ఇది చాలా కీలకమైన మలుపు. సరే, ఇప్పుడిదాకా పరీక్ష ఎలా జరుగుతుందో చూశాం. కాని లక్షలాది మంది విద్యార్థుల నుంచి సేకరించిన ఈ సమాచారంతో తర్వాతేం చేస్తారు? ఇది కేవలం పిల్లలకు మార్కులిచ్చి ర్యాంకులు ప్రకటించడానికి కాదు. అసలు కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఈ స్టడీ యొక్క అసలు ఉద్దేశం పిల్లలను పరీక్షించడం కాదు, మన విద్యా వ్యవస్థను అర్థం చేసుకోవడం. ఈ లక్షలాది సమాచార పాయింట్లతో తర్వాత ఏం చేస్తారనే దానిలోనే అసలైన పవరుంది. చూడండి, ఈ ప్రాసెస్లో 4 ముఖ్యమైన స్టెప్సున్నాయి. మొదట విద్యార్థుల నైపుణ్యాలను అంచనా వేస్తారు. తరువాత ఆ ఫలితాలను విశ్లేషించి ఏ ప్రాంతాల్లో ఏ నైపుణ్యాలలో పిల్లలు వెనుకబడి ఉన్నారో గుర్తిస్తారు. దాని ఆధారంగా ప్రతి క్లాస్కి కొన్ని కనీస ప్రమాణాలను సెట్ చేస్తారు. ఫైనల్గా ఈ మొత్తం సమాచారం ప్రభుత్వానికి సరైన విద్యా విధానాలను రూపొందించడానికి, టీచర్లకు మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి సహాయపడుతుంది. చివరిగా ఈ మొత్తం ఎక్సర్సైజ్ వెనక ఉన్న అంతిమ లక్ష్యం ఒక్కటే: ప్రతి బిడ్డ సక్సెస్ఫుల్గా చదువుకోవడానికి ఎలాంటి బోధనా పద్ధతులు బాగా పనిచేస్తాయో సైంటిఫిక్గా అర్థం చేసుకుని వాటిని దేశవ్యాప్తంగా అమలు చేయడం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం మొదట్లో చూసిన ఒక సింపుల్ ఓరల్ టెస్ట్, దాన్ని సరైన పద్ధతిలో, సరైన ఉద్దేశంతో నిర్వహిస్తే అది మన దేశంలోని కోట్లాది మంది చిన్నారుల భవిష్యత్తును, మన విద్యావ్యవస్థ రూపురేఖల్నే మార్చే శక్తిని కలిగి ఉంటుంది కదా.